పాత నిబంధన రాయటం పూర్తయిపోయిన తర్వాత 400 సంవత్సరాల పాటు ఎవరికి ఒక కళ రాలేదు, ఒక దర్శనం రాలేదు, ఒక ప్రవచనం రాలేదు, ఒక ప్రత్యక్షత రాలేదు. కానీ యేసు ప్రభువు పుట్టిన తర్వాత ఆ కొద్ది కాలంలో అన్న అనే ప్రవక్తకి వచ్చింది. సుమియోను అనే ఒక గొప్ప వ్యక్తి బయటకు వచ్చాడు. దేవదూతలు మనుషులకి ప్రత్యక్షం అవటం స్టార్ట్ అయింది. ఇవన్నీ జరిగినాయి. యేసు ప్రభు భూమి మీద కాలు పెట్టే దినాల్లో కలలు కన్నారు, దర్శనాలు చూశారు, ప్రవచనాలు ప్రవచించారు. దేవుని ఆత్మ మనుషుల మీద కుమ్మరింపబడింది. దేవదూతలు కనపడ్డారు. భూమి మీద నుంచి ఎత్తబడి మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం. కానీ దానికంటే ముందు ఏం జరుగుతుందో తెలుసా? మనకు కూడా దేవదూతలు కనపడదు, మనకు కూడా దేవుని స్వరం వినపడింది, మనకు కూడా దర్శనాలు వస్తాయి.